సినీ పరిశ్రమలో అన్ని వర్గాల హీరోలు హవా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా కమ్మ, కాపు హీరోలు ఎక్కువగా ఉంటారు. మన తెలుగు పరిశ్రమలో అయితే మేము కూడా ఏమాత్రం తక్కువ కాదు అని నిరూపించుకున్న ఎస్సీ కులానికి చెందిన హీరోలు కూడా ఉన్నారు. మరి ఆ హీరోలు ఎవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకప్పుడు అంటే 1975లోనే తమిళ చిత్ర పరిశ్రమల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగువాడి సత్తా చాటిన నటుడు మన కమీడియన్ సుధాకర్ గారు. ఆయనకు వచ్చిన పునాది రాళ్ల సినిమా అవకాశం చిరంజీవి గారికి ఇచ్చి చిరంజీవి గారు హీరోగా అవ్వడానికి సహాయం చేసింది కూడా సుధాకర్ గారే. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా కష్టపడి ఇష్టపడి సినీ రంగంలో స్టార్ హీరోగా ఎదుగుతున్న తరుణంలో తమిళనాడు హీరో అయిన ఎంజీఆర్ గారు సుధాకర్ గారిని తొక్కేశారు. దాంతో ఆయనకు తమిళ ఇండస్ట్రీలో హీరోగా అవకాశాలు రాలేదు. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీకి వచ్చి కమీడియన్ గా సెటిల్ అయ్యారు. తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా ఎస్సీ వర్గానికి చెందిన వారే. విజయ్ డైరెక్టర్ ఎంఏ చంద్రశేఖర్ గారి అబ్బాయి. 1984లో విక్టరీ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో రజనీకాంత్ తర్వాత అంతటి ఫ్యాన్ బేస్ తో తమిళ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు విజయ్. విజయ్ రీసెంట్ గానే రాజకీయ అరంగేట్రం కూడా చేశారు. ఆయన రాజకీయాల్లో కూడా విజయం సాధించాలని మనం కూడా కోరుకుందాం. అలాగే మరో హీరో ప్రశాంత్. జీన్స్, జోడీ సినిమాల్లో హీరోగా చేసి మనకు సుపరిచితమైన ప్రశాంత్ ఈ మధ్య వచ్చిన వినయ విధేయ రామ సినిమాల్లో కూడా రామ్ చరణ్ కి పెద్దన్నయ్యగా నటించాడు. 90s లో ఈయన స్టార్ హీరోగా కొనసాగారు. అలాగే బాయ్స్ సినిమాతో వెండితెరకు పరిచయమైన భరత్ ప్రేమిస్తే సినిమాతో స్టార్ హీరోగా మారాడు. అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో కూడా నటిస్తూ ఉంటాడు. ఇకపోతే 2002లో భగవతి సినిమాతో సినీ అరంగేట్రం చేసిన జై కూడా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మంచి మంచి కథలు ఎంచుకుంటూ హీరోగా ఎదుగుతున్నాడు. అలాగే డాన్స్ మాస్టర్ గా తన కెరీర్ ను మొదలుపెట్టి హీరోగా మారిన రాఘవ లారెన్స్ గారు కూడా ఎలాంటి సపోర్ట్ లేకుండా కష్టపడి పైకి వచ్చిన ఎస్సీ వర్గానికి చెందిన హీరో. ఈయన ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్ చేపించి వారికి పునర్జన్మనిస్తున్నారు. ఎంతో మంది తల్లిదండ్రుల ఆనందానికి కారణమవుతున్నాడు. అలాంటి రాఘవ లారెన్స్ గారు మరిన్ని సినిమాలు చేసి మరింత పై స్థాయికి ఎదగాలని నేను నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు ఇండస్ట్రీలో మంచి కమీడియన్ గా పేరు తెచ్చుకున్న బాబు మోహన్ గారి అబ్బాయి ఉదయ్ బాబు కూడా హీరోగా అరంగేట్రం చేశారు. అయితే సరైన సక్సెస్ లేకపోవడం వల్ల ఆ తర్వాత అవకాశాలు రాలేదు. ఇంకా చాలా మంది వారి వారి ప్రతిభను నమ్ముకొని హీరోలుగా ఎదుగుతున్నారు. హీరోలే కాకుండా సినీ ఇండస్ట్రీలో బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వారు కూడా చాలా మంది ఎస్సీ వర్గానికి చెందిన వారు ఉన్నారు. అలాంటి వారు కూడా ఎప్పటికైనా సక్సెస్ అయి వెండి తెర మీద కనిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అలాగే కొత్తగా వచ్చే వారికి కూడా అవకాశాలు రావాలని మనం కూడా కోరుకుందాం. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.